హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. గల్ఫ్ దేశాలపై దాడులను ఇరాన్ నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి డిమాండ్ చేసింది. ఇరాన్ మిత్ర దేశాలు రష్యా మరియు చైనా తీర్మానాన్ని ఆమోదించడానికి అనుమతించకుండా దూరంగా ఉన్నాయి. హర్మీజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ నావిగేషన్లో జోక్యం చేసుకుంటున్నందుకు ఇస్లామిక్ రిపబ్లిక్ను కూడా ఈ చర్య ఖండించింది. అయితే బుధవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇరాన్ను గల్ఫ్ దేశాలపై దాడులను నిలిపివేయాలని పిలుపునిచ్చింది. ఇరాన్పై అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడులను ప్రస్తావించని తీర్మానంలో టెహ్రాన్ రాయబారి అంతర్జాతీయ సంస్థ యొక్క స్పష్టమైన దుర్వినియోగంను ఖండించారు. 2 ఓట్ల గైర్హాజరుతో 13 ఓట్లతో ఆమోదించబడిన ఈ తీర్మానం బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు జోర్దాన్లపై ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ చేస్తున్న అన్ని దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. ఇది హర్మీజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ నావిగేషన్ మూసివేయడం లేక అడ్డుకోవడం లేదా ఇతరత్ర జోక్యం చేసుకోవడం లక్ష్యంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ చేసే ఏవైనా చర్యలు లేదా బెదిరింపులను ఖండిస్తుంది. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీని చంపిన తరువాత అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పదే పదే గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది మరియు ఇరాన్ ప్రదేశాలను ధ్వంసం చేస్తూనే ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రపంచ ఇంధన వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గమైన హర్మూజ్ జలసంధి గుండా వెళుతున్న వాణిజ్య నౌకలపై కూడా కాల్పులు జరిపింది. ఇటీవలి దాడుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 2 ఇరానియన్ డ్రోన్లు ఢీ కొనడంతో 4 గాయపడ్డారని, అయితే విమానాలు కొనసాగాయని దుబాయ్ మీడియా కార్యాలయం తెలిపింది. గురువారం దుబాయ్ అధికారులు విలాపవంతమైన జలాంతర్గామి అభివృద్ధి అయిన దుబాయ్ క్రిక్ హార్బర్ సమీపంలో భవనంపై డ్రోన్ పడిందని తెలిపారు. ఒమాన్లోని సలాల ఓడరేవులో రోజుల తరబడి ఇరానియన్ దాడుల తర్వాత ఇంధన నిల్వ ట్యాంకుల్లో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారని ఒమాన్ మ్యాన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే బహ్రెయిన్లో ఇరాన్ సంబంధిత దాడులు దేశ రాజధాని మనామాకు ఈశాన్యంగా ఉన్న మహార్రక్ గవర్నరేట్లోని ఇంధన ట్యాంకులను లక్ష్యంగా చేసుకున్నాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారులు అవసరమైన విధానాలను తీసుకుంటున్నారు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. 135 దేశాలు స్పాన్సర్ చేసిన యుఎన్ భద్రతా మండలి తీర్మానాన్ని ప్రవేశపెట్టి బహ్రెయిన్ యుఎన్ రాయబారి జమాల్ ఫారెన్ అల్రోవాయి మాట్లాడుతూ ఈ తీర్మానం ఆమోదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గల్ఫ్ కీలక పాత్రను ప్రతిబింబిస్తుందని అన్నారు. అందుకే ఈ ప్రాంతం యొక్క భద్రతను నిర్ధారించడం కేవలం ప్రాంతీయ విషయం కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరత్వం మరియు ఇంధన భద్రతతో దగ్గరి సంబంధం ఉన్న ఒక సాధారణ అంతర్జాతీయ బాధ్యత అని అల్రోవై భద్రతా మండలికి అన్నారు. ప్రజల స్థిరత్వాన్ని బెదిరించే సార్వభౌమ దేశాలపై, ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం భద్రత మరియు ప్రపంచ వాణిజ్య భద్రతకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతంలో ఇరాన్ దాడులను తిరస్కరించడంలో అంతర్జాతీయ సమాజం దృఢంగా ఉంది. వీటి హక్కులు కలిగిన చైనా మరియు రష్యా 2 భద్రతా మండలి ఓటుకు దూరంగా ఉన్నాయి. వారి ఓటును ఉపయోగించకుండా దానిని ఆమోదించడానికి అనుమతించాయి. వారి ఐక్యరాజ్య సమితి రాయబారులు యుద్ధాన్ని ప్రారంభించిన వారి మిత్రదేశమైన టెహ్రాన్పై దాడుల గురించి ప్రస్తావించకపోవడం ద్వారా ఈ ప్రతిపాదనను చాలా అసమతుల్యత అని అభివర్ణించారు. అయితే ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావని మాట్లాడుతూ ఈ పాఠాన్ని ఆమోదించడం అనేది అమెరికా మరియు ఇజ్రాయిల్ యొక్క రాజకీయ అజెండాలను అనుసరించడంతో భద్రతా మండలి ఆ దేశాన్ని బహిరంగంగా దుర్వినియోగం చేయడాన్ని సూచిస్తుందని అన్నారు. ఈ తీర్మానం నా దేశానికి వ్యతిరేకంగా జరిగిన స్పష్టమైన అన్యాయం, స్పష్టమైన దురాక్రమణ చర్యకు ప్రధాన బాధితుడు అని నేను స్పష్టం చేస్తున్నానని
అని ఆయన అన్నారు. ఈ పాఠాన్ని సమర్థించిన యునైటెడ్ స్టేట్స్ దీనిని స్వీకరించడం ఇరాన్ దాడులను విస్తృతంగా ఖండించడాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఇరాన్ యొక్క గందరగోళాన్ని నాటడం, పొరుగు వారిని బందీలుగా ఉంచడం, ఈ ప్రాంతం యొక్క సంకల్పాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించడం అనే వ్యూహం స్పష్టంగా ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు జరిగిన ఈ ఓటు ద్వారా ఇది చూపబడింది అని అమెరికా రాయబారి మైక్ వాల్ట్ అన్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో కొత్త లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్గా ఉంటారని కూడా మేము భావిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. ముఖ్య గమనిక ఫ్రెండ్స్, మీకు ఎటువంటి న్యూస్ ఏదైనా కావాలనుకుంటే కామెంట్ రూపంగా తెలియచేయండి. మీకు ఆ న్యూస్ని నేను అందించడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్.